పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్కి నిజంగా అంత పవర్ ఉంటుందా? ఆ పవర్ వల్ల మనీని అట్రాక్ట్ చేయొచ్చు. ఎవరిలో అయితే కృతజ్ఞతా భావం ఎక్కువగా ఉంటుందో వారి జీవితంలో దేనినైనా సరే ఆకర్షించుకోవచ్చు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండమంటారా? ఎస్, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నించాలి. బట్ నేను ఒకటే చెప్తాను మేడం, ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ వస్తాయి. ప్రతి ఒక్కరిలో కూడా శక్తి ఉంది. ఆ శక్తి ఎలా బయట తీయాలో విశ్వ విజయ అకాడమీ హెల్ప్ చేస్తుంది. మీరు సక్సెస్ అయ్యేంత వరకు, మీరు విజయాన్ని సాధించేంత వరకు, మీరు కోటీశ్వరులు అయ్యేంత వరకు కూడా విశ్వ విజయ అకాడమీలో కంటిన్యూ అవ్వచ్చు. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్కి నిజంగా అంత పవర్ ఉంటుందా? ఆ పవర్ వల్ల మనీని అట్రాక్ట్ చేయొచ్చా? ఎస్, అవునండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. ఎవరిలో అయితే కృతజ్ఞతా భావం ఎక్కువగా ఉంటుందో వారి జీవితంలో దేనినైనా సరే ఆకర్షించుకోవచ్చండి. అంటే మీరు అన్నారు కదా మనీని ఈజీగా ఆకర్షించుకోవచ్చు. ఎందుకంటే కృతజ్ఞతా భావం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అవుతుంది మేడం. గ్రాటిట్యూడ్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ మేడం. అంటే మనం ఏది కావాలని కోరుకుంటామో అది మన జీవితంలోకి రాదు మేడం. మనం ఏదైతే అవుతామో అదే మన జీవితంలోకి వస్తుంది. అంటే వాట్ యు డిజైర్ కాదు, వాట్ యు డిజర్వ్. అంటే నీ వైబ్రేషన్ ఇక్కడ ఉందనుకోండి, మనకు వచ్చేది ఇక్కడ ఉంటుంది. మన వైబ్రేషన్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంటుంది. అందుకోసం మీరు చెక్ చేయండి మేడం. నేను కావాలనుకుంటే మామూలు చెక్ చేసుకోండి. ఏ ఫీల్ అయినా సరే ఎనర్జీ లెవెల్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారి దగ్గరికి మనీ ఉంటుంది. లైక్ మీరు చెక్ చేసుకోండి, పొలిటికల్ తీసుకోండి. ఎవరికైతే ఎనర్జీ ఎక్కువ ఉందో వాళ్ళు ఆల్రెడీ మంచి సీఎంలు పిఎంలు అయ్యారు. అదే క్రీడారంగం తీసుకోండి, క్రికెట్లో తీసుకోండి. ఎవరైతే ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు మంచి స్టార్ ప్లేయర్స్ అయ్యారు. సినీ రంగం తీసుకోండి. ఎవరైతే మంచి ఎనర్జెటిక్గా ఉండి డైలాగ్ డెలివరీ బాగుండి మంచి డ్యాన్స్ చేస్తూ మంచి యాక్టింగ్ చేయగలిగిన వాళ్ళ దగ్గరికి డబ్బు వచ్చిందా రాలేదండి? సో నేను ఒకటి చెప్తానండి, మీ రంగం ఏదైనా కావచ్చండి. రియల్ ఎస్టేటా, ఇన్సూరెన్సా, వెల్నెసా, బ్యూటీ పార్లరా, బొటికా, కిరాణా షాపా, ఈవెన్ సెలూన్ షాపా, ఏదైనా కావచ్చండి. మీరు ఎంచుకున్న రంగంలో మీ యొక్క వైబ్రేషన్ లెవెల్ పెంచుకునేది ఏంటంటే గ్రాటిట్యూడ్ అండి. ఫస్ట్ ఉన్నదానికి హ్యాపీగా ఉన్నామని చెప్తాను మేడం. చాలామంది ఏంటంటే, సార్ నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు, నా దగ్గర లేదు, నాకు చూడండి నిజం చెప్పండి, 1,00,000 వస్తుంది మేడం. నేను మాట్లాడుతుంటాను, సార్ మీకు ఎంత వస్తుంది మేడం, సార్ ఎంత వస్తుంది సార్ అంటే, సార్ నాకు 1,00,000 వస్తుంది సార్, కానీ సరిపోవట్లేదు అంటారు. మరి ఎప్పుడు అన్హ్యాపీ మేడం. ఎందుకంటే వారి లోపల ఏ భావన ఉందో తెలుసా మేడం? లోటు భావన, నా దగ్గర సరిపోవట్లేదు అనే భావన. ఆ భావనే మరిన్ని 2,00,000 రేపొద్దున 2,00,000 సంపాదించని వారికి ఉండదు మేడం. రేపొద్దున 3,00,000 సంపాదించని వారి దగ్గరికి ఏమీ ఉండదు. ఎందుకు చెప్పండి? వారు నా దగ్గర సరిపోవట్లేదు, నా దగ్గర లేదు అనే భావనలో ఉన్నారు. నేనేం గ్రాటిట్యూడ్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ బీ హ్యాపీ. నీ దగ్గర 100 రూపాయలు ఉందా నీ ప్యాకెట్లో? బీ హ్యాపీ. సరే ఏంటి సార్ 100 రూపాయలు ఉంటే ఆనందంగా ఉండాలి? ఎస్, ఉండాలి. ఎందుకంటే నువ్వు 100 రూపాయలు పట్టి నువ్వు ఆనందాన్ని అంటే చేస్తే నీకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండమంటారా? ఎస్, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నించాలి. అంటే నేను ఏమంటానంటే మేడం, ఫస్ట్ బీ హ్యాపీ అబౌట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రైట్ నౌ. నీకు చిన్న ఇల్లే ఉండని, చిన్న కారే ఉండని, ఎట్లా ఉండని లైఫ్, బీ హ్యాపీ. అట్ ది సేమ్ టైం డ్రీమ్స్ ఉండమని చెప్తాను నేను. అది డ్రీమ్స్ వదిలేయమని చెప్పను. కానీ ఉన్న వాటికి ఫస్ట్ హ్యాపీగా ఉంటే ఉన్నతమైన నీ జీవితంలోకి వస్తాయి. ఉన్న వాటి ఇదే చాలు అనుకుంటే ఇంకా డ్రీమ్స్ ఎందుకు? ఎస్, నేనేమంటా అంటే డ్రీమ్ కనుక లేదనుకోండి ప్రయత్నించాం మేడం. సపోజ్ కొంచెం వాళ్ళు ఇంకొక విధంగా ఆలోచన చేసుకుంటారు చాలా మంది. ఏంటంటే ఉన్న వరకు సరిపోద్ది, ఇంకా అదొందుకు, దేవుడు మనకి ఇదే ఇస్తారా, దీంట్లోనే సరే అలాంటి మైండ్ సెట్ ఉంటే అయిపోతారు మేడం. గ్రోయింగ్ మైండ్ సెట్ అనేది దాన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు. అది టూ డేంజరే. అంటే 2 విధాల డేంజరే మేడం. ఇంకో మాట కూడా నమ్ముతారు, మనకు కావాల్సింది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. అది మనం ప్రయత్నించినా మనకు కావాల్సింది దొరుకుతుంది. ఆ మాట మీరు ఎస్, అది కూడా అంటారు మేడం. అయితే నేనేమంటారంటే మనకు కావాల్సింది దొరుకుతుంది, అదంతా కూడా రాసుకున్న రాత అంటారు కదా. ఆ తలరాతను ఎవరు రాస్తారు తెలుసా మేడం? మనమే రాసుకుంటాం. బ్రహ్మ రాత అంటారు. అంటే బ్రహ్మ ముహూర్తంలో 3:30 నుంచి 6 గంటల మధ్యలో నువ్వు ఏదైతే రాసుకుంటావో అదే నీ జీవితం అవుతుంది. అంటే బ్రహ్మ రాయలేదంటారా? ఆ బ్రహ్మవు నువ్వే, రాసింది బ్రహ్మే, కానీ ఆ బ్రహ్మ ఎవరో కాదు, నువ్వే. అంటే బ్రహ్మ అంటే ఎవరు మేడం? సృష్టికర్త ఈజ్ బ్రహ్మ. నీ జీవితానికి సృష్టికర్త ఎవరు? మీరే. అంటే సింపుల్ చెప్పాలంటే మన జీవితానికి మనమే బ్రహ్మం. అంటే మనం ఏదైతే ఆలోచిస్తుంటామో అదే రాతగా రాయబడుతుంది. ఏదైతే రాతగా రాయబడిందో అదే మన జీవితంగా రాబడుతుంది. సింపుల్గా బ్రహ్మకు భార్య ఎవరు మేడం? సరస్వతి మాత. సరస్వతి మాత అంటే ఎవరు మేడం? నాలెడ్జ్. సో మన లోపల అందరూ ఉంటారు మేడం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎక్కడో లేరు మేడం. ఎక్కడున్నా తెలుసా మేడం? మన లోపలే ఉన్నాడు. అంటే ఆలోచించేటప్పుడు మనమే బ్రహ్మం, దాని గురించి సంబంధించిన నాలెడ్జ్ మనకి సరస్వతి మాత మన లోపలే ఉంటుంది. ఆచరించేటప్పుడు విష్ణుమూర్తి మన లోపల ఉంటారు. విష్ణుమూర్తికి ఎవరు కావాలి మేడం? లక్ష్మీమాత కదా వైఫ్.
ధనం లేనిది మనం ముందుకు సాగలమా? లక్ష్మీమాత మనలోనే. అండ్ ఒక టాస్క్‌ని కంప్లీట్ చేయాలంటే ఎవరు కంప్లీట్ చేస్తారు? శివుడు. శివుని యొక్క వైఫ్ శక్తి పార్వతీమాత. అంటే ముగ్గురు ఎక్కడున్నారు మేడం? మన లోపలనే ఉన్నారు. అంటే ఏంటివంటే సింపుల్ ఒకటే మేడం. కృతజ్ఞతా భావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ లోపల శక్తులన్నీ బయటకొస్తాయి. అండ్ అంటే అది ఏ విధంగా తెలపాలంటారు? ఇప్పుడు యెస్. మీరు నాకు సహాయం చేస్తేనే మీకు థాంక్స్ చెప్తే సరిపోతుందా? యెస్. అయితే మీరు సహాయం చేశారు. థాంక్స్ అని చెప్పారు. ఆ ఫీల్‌నెస్ అంటే బయట కాకుండా లోపల నుంచి రావాలి ఆ హార్ట్‌ఫుల్ ఫీలింగ్. సో, నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలంటే డబ్బు రాదు మేడం. ఎందుకంటే కావాలంటే ఇంక లేదు. నా దగ్గర సఫిషియంట్ ఆఫ్ మనీ నాకొచ్చింది అన్న ఫీల్‌తో, హ్యాపీనెస్‌తో, కృతజ్ఞతతో మీరు సిగ్నల్స్ పంపండి. గ్రాటిట్యూడ్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ వల్ల మీకు ఎక్కడైనా సరే మనీని మీ జీవితంలోకి ఈజీగా ఆకర్షించుకోవచ్చండి హరిత గారు. ఓకే. అంటే ఏదైనా మనకు మనీ కానీ, ఏదైనా మనకు కావాల్సింది దక్కాలంటే ముందు కృతజ్ఞతా భావం చూపించాలి అంటారు. యెస్. సో, అవును. ఒక మనిషి ఎలా బతకాలి అంటే ఏం చెప్తారు? సింపుల్ మేడం. హ్యాపీగా బతకాలి. కృతజ్ఞతతో బతకాలి. సో, 10 మందికి హెల్ప్ చేయమని చెప్తుంటాను. 10 మందికి మంచి కోరుకోవాలని చెప్తాను. ఎందుకంటే మనం ఎంత ఎక్కువిస్తే అంత వస్తది మేడం. నేను కూడా అంతే లా ఆఫ్ అట్రాక్షన్ అకాడమీ, విశ్వవిద్య అకాడమీలో ఎన్నో బ్యాచెస్‌ని ఫ్రీ డెమోస్ నేను పెట్టినండి. ఫ్రీ డెమోస్ ఇంతవరకు ఇండియా కాదు ప్రపంచంలో ఇంత కూడా లైవ్‌లో డెమోస్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఇన్ని బ్యాచెస్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఇంతమందికి ట్రైనింగ్ కూడా ఎంతమందికి ఇవ్వలేదు. బట్ నేను ఒకటే చెప్తాను మేడం. ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ వస్తాయి. ప్రతి ఒక్కరిలో కూడా శక్తి ఉంది. ఆ శక్తి ఎలా బయట తీయాలో విశ్వవిద్య అకాడమీ అనేది హెల్ప్ చేస్తుంది మేడం. ఇప్పుడు మీ దగ్గర ఒక 100 మెంబర్స్‌కి మీరు ఒక క్లాస్ చెప్తున్నారనుకోండి హ్మ్. ప్రతిరోజు. హ్మ్. ఆ 100 మెంబర్స్ సక్సెస్ అవుతారా? 100కు 100% సక్సెస్ అవ్వాలనేసి ఇప్పుడేం హ్మ్. చేస్తున్నామంటే విశ్వవిద్య అకాడమీలో లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ కూడా స్టార్ట్ చేశాం. మీరు సక్సెస్ అయ్యేంత వరకు, మీరు విజయాన్ని సాధించేంత వరకు, మీరు కోటీశ్వరులు అయ్యేంత వరకు కూడా విశ్వవిద్య అకాడమీలో కంటిన్యూ అవ్వచ్చు. ఏకైక అకాడమీ విశ్వవిద్య అకాడమీ. అంటే జనరల్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నమ్మకం లేని వాళ్ళకు మీరు ఏం చెప్తారు? యెస్. అయితే నేనేమంటానంటే ఒక డెమో కూడా ఇస్తాను. ఫ్రీ డెమో. ఫస్ట్ డెమో చూడండి. నచ్చితేనే జాయిన్ అవ్వమంటారు. అయితే ఇప్పుడు నేను చూసినట్టయితే శ్రీ చైతన్య నారాయణ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి మేడం. అవేంటి మేడం ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్. ఒక్క ఇన్‌స్టిట్యూట్, ఒక్క అకాడమీ కూడా ధనవంతులు చేసే అకాడమీ ఉందా మేడం? ఏ ఒక్క అకాడమీ లేదు. ఓన్లీ విశ్వవిద్య అకాడమీ మాత్రమే ధనవంతులను చేసే అకాడమీ మేడం. సో, ఎలా అంటే ఒక ప్రాపర్ ట్రైనింగ్ మేడం. స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపొద్దున నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత విశ్వవిద్య అకాడమీ నుంచి ఎంతోమంది కోటీశ్వరులు మా అకాడమీ నుంచి బయటకు రాబోతున్నారు. ఇప్పుడు లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ 1+1 ఆఫర్ అండ్ ఇంకేమన్నా ఆఫర్స్ ఉన్నాయా పండుగ సందర్భంగా? యెస్. చాలా ఆఫర్స్ ఉన్నాయి. అన్ని ఆఫర్స్ తెలుసుకోవాలంటే మా టీమ్ మెంబర్స్ కాల్ చేస్తే వారు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేడం. జస్ట్ జనరల్ ప్రాసెస్ ఏంటండి? సో, థాంక్ యూ సో మచ్ అండి. డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. లేదా గూగుల్ ఫార్మ్ ఉందండి. గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసినట్టయితే మా టీమ్ మెంబర్స్ మీకు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. లేదా మీరు ఫార్మ్ ఫిల్ చేసిన వెంటనే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్‌ప్లే అవుతది. మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు. ఒకరోజు పౌర్ణమి రోజు చేపిచ్చారు నా చేత. నాకు ఆటోమేటిక్‌గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల. ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్‌లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా కుకింగ్ పని ఉండటం వల్ల నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని పనుకుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్ నా కారు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ క్లాసు నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము ₹1,00,00,000 ఇవ్వాలి చెప్పాలంటే. అత్యల్పమైన మనీ పే చేస్తున్నాం మేము సార్ నిజం చెప్పాలి. నాకు కావాల్సింది మనీ కాదు మేడం. ఓకే. మీ టైం. ఓకే. మీ వాల్యుబుల్ టైం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సో మచ్. ఓకే. లైఫ్‌లో సక్సెస్ అవ్వాలనే ఎయిమ్ ఉంటే చాలు మీ విశ్వం విజయ్ అకాడమీ 3.0లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. యెస్. థ్యాంక్ యూ విజయ్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు.